దినం మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఎర్బన్ హోలీ చర్చి తరపున మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ క్షేమంగా ఉండాలని, ఆశీర్వదించబడాలని, ఆరోగ్యంగా ఉండాలని, మీ కార్యమును దేవుడు సఫలపరచాలని మీ అందరి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈరోజు నీ ఆశలు, నీ ఆశయాలు ఎన్నటికీ కూడా వ్యర్థం కాదు. నువ్వు అనుకుంటున్నావు, నా ఆశలు అడుగంటు పోయినాయి, ఇక నేను ఆశ పెట్టుకోకూడదు అని అనుకుంటున్నావు. కానీ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఒకవేళ నీవు మనుషుల మీద ఆశ పెట్టుకున్నావేమో, ఆశ పెట్టుకుని సిగ్గుపడ్డావు. ఒకవేళ పిల్లలు తండ్రుల మీద ఆశ పెట్టుకుంటారు, కొన్ని సమయాలు వాళ్ళు సిగ్గుపడతారు. కానీ దేవుడి మీద ఆశ పెట్టుకున్న వారిని అని ఎప్పుడు కూడా సిగ్గుపరచడు. ఎలా ఉందో తెలుసా? సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 22వ అధ్యాయం 18వ వచనంలో చెప్తాడు, నిశ్చయముగా నీకు ముందుగతు రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అంటాడు. నిశ్చయముగా నీకు ముందుగా రాజ్యం వచ్చును, నీ ఆశ భంగము కానేరదు అంటారు. ఈరోజు నీ ఆశ భంగము కాను అంటాడు. అందుకని యాకోబుతో దేవుడు అంటాడు, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటాడు. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అంటాడు ప్రభు. ఈరోజు ఆ దేవుడి మీద మనం ఆశ పెట్టుకుని బ్రతకాలి. మనుషుల మీద ఆశ పెట్టుకోకూడదు, మనం దేవుడి మీదే ఆశ పెట్టుకొని మనం బ్రతకాలి. ఒక రైతు తన పొలములో అన్ని రకాల విత్తనాలు వేశాడు. కూరగాయ విత్తనాలు, చెట్లు విత్తనాలు, అన్నీ కూడా విత్తనాలు వేశాడు. కొన్ని విత్తనాలు 4 రోజులకు వచ్చినాయి, కొన్ని విత్తనాలు 6 నెలలకు వచ్చినాయి. కూరగాయలు మొక్కలు అన్నీ కూడా 6 నెలలకల్లా అది కాపుకొచ్చి పంట కూడా అయిపోయింది. కానీ ఒక విత్తనం వేశాడు. ఆ విత్తనము చైనా బ్యాంబో ట్రీస్ అంటారు, అంటే ఎదురు చెట్లు అంటారు కదా, ఆ వెదురు విత్తనాలు వేసాడు. అన్ని చెట్లు పంటకు వచ్చినాయి, కాపు అయిపోతుంది, మరలా సంవత్సరం వస్తుంది, మరలా పంటకు వస్తుంది. కానీ ఈ ఎదురు చెట్లు ఓ సంవత్సరం వేశాడు, చూశాడు, విత్తనం వేశాడు, తన పని తను నీరు పోస్తున్నాడు, దాన్ని సాగు చేస్తున్నాడు. కానీ కనీసం చెట్టు మొలక కూడా రాలేదు. 2వ సంవత్సరం చూశాడు, సేమ్ ఈ చెట్లనే వస్తున్నాయి, వెదుగుతున్నాయి. 3వ సంవత్సరం చూశాడు, కానీ సేమ్. 4వ సంవత్సరం చూశాడు, అనుకున్నాడు అసలు చెట్టు విత్తనం చనిపోయిందో బ్రతికిందో కూడా తెలీదు అన్న ఆశతో ఉన్నాడు. కానీ ఆశను పోగొట్టుకోలేదు, ఆ ఆశను ఎదురు చూస్తున్నాడు. ఏం జరిగిందో తెలుసా? 4 సంవత్సరాల తర్వాత 5వ సంవత్సరం వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? చిన్న అంకురం, చిన్న మొలక ఆ చెట్టుకు వచ్చింది. ఆ చిన్న మొలక ఆ చెట్టుకు వచ్చినప్పుడు ఆయన ఆశలు సిగిరించి, నా ప్రయాస వ్యర్థం కాలేదు, నా ప్రయాస వ్యర్థం కాలేదు అనుకుని ఆయన ఎంతగానో సంతోషించాడు. అది మొలిసిన 90 రోజులకే అది మొలిసినటువంటి అది విత్తనం వచ్చింది. అది వారం రోజుల్లోపే 90 అడుగుల ఎత్తు ఆ చెట్టు పెరిగిందంట. దేవునికి స్తోత్రం. అంటే అన్ని చెట్ల కంటే
ఆ చెట్లు ఆకాశాన్ని అంత ఎత్తుగా పెరిగిపోయిందంట. ఈరోజు ఏ విషయంలో ప్రార్థన చేసి నా ఆశలన్నీ అడుగంటుకుపోయి అనుకుంటున్నామేమో, ఏ విషయంలో ప్రార్థన చేసి నా ఆశయాలు తీరలేదు అనుకుంటున్నామేమో. కానీ జీవం కలిగిన దేవుడు అంటున్నాడు, నీ ఆశలు నీ ఆశయాలు నెరవేరే మంచి రోజులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ప్రియులారా, యాకోబు ఉన్నాడు కదా, ఆ యాకోబు గంపెడు ఆశతో తన మేనమామైన లాబాను దగ్గరికి వెళ్ళాడు. తన మేనమామ లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ తన మేనమామ దగ్గర యాకోబు గొర్రెలు మందని మేపుతున్నాడు. యాకోబు గొర్రెల మందని మేపుతున్నప్పుడు గంపెడు ఆశతో వెళ్ళాడు. తన మేనమామ కదా, నాకు ఎంతో తోడుకుంటాడు, ఎంతో సహాయం చేస్తాడని వెళ్ళాడు. అప్పుడు వెళ్ళి వెంటనే లాబాను మెడ మీద పెట్టుకొని, యాకోబు మీద పెట్టుకొని ముద్దు పెట్టుకుని యాకోబుని ఆహ్వానించాడు. తర్వాత యాకోబు అతను మరి 14 సంవత్సరాలు తన మేనమామ దగ్గర ఊడికం చేశాడు. 14 సంవత్సరాలు ఊడికం చేశాడు. ఎర్రంతకి ఎండుతూ వర్షం తడుతూ ఊడికం చేస్తే తన మేనమామ ఏం చేశాడంటే ఆయన 10 సార్లు జీతాన్ని మార్చాడు. 10 సార్లు జీతాన్ని మార్చి ఆయన ఆ యొక్క చివరికి ఏమి లేకుండా ఉట్టి చేతులతో లాభాన్ని యాకోబుని పంపించాలని చూశాను. అప్పుడు యాకోబు అన్నాడు, మావయ్య, నేను నీ కోసం గొర్రెలు మేపి ఊడిగించేస్తే చివరికి నాకు ఇదేనంటే, ఇదిగో మచ్చలు గల గొర్రెలు నీకు ఇస్తున్నాను అన్నాడు. చివరికి మచ్చలు గల పొడలు గల గొర్రెలు ఇచ్చాడు. అది అతని చేతం. అప్పుడు యాకోబు ప్రార్థన చేసి, తండ్రి, మా మేనమామ దగ్గర మనిషిని నమ్ముకుని గొంపిడాస్తి వస్తే చివరికి నాకు జీతాలు మార్చి ఏమి లేకుండేసి మచ్చలు గల గొర్రెలు ఇచ్చాడు, వాటిని మార్కెట్లో కూడా ఏమి లేదు కదా అంటే, అప్పుడు యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకుని ఏం చేశాడు తెలుసండి, ఆయన ప్రార్థన చేశాడు. కీర్తన గ్రంథం 131 కీర్తన 3వ వచనం అంటాడు, ఇశ్రాయేలు నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకో, ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించేదను అంటాడు. ఆయన నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకోమంటాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడంటే దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. అప్పుడు దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన ఇచ్చాడు. గొర్రెలు నీళ్ళు తాగుతూ ఉన్న ఆ రేవు నది దగ్గరికి వెళ్ళి ఒక నాగమల్ల చువ్వను తీసుకొచ్చి మచ్చలుగా దాన్ని చెక్కాడు కర్రల్ని. అది నీటిలో పడేసాడు. ఈ గొర్రెలు నీళ్లు తాగుతున్నప్పుడు ఆ కర్రల వైపు చూసి ఆ గొర్రెలు చూలు కట్టని, అంటే చూలుతో ఉన్న గొర్రెలు, గర్భంతో ఉన్న గొర్రెలు నీళ్ళు తాగుతున్నప్పుడు ఆ చువ్వను చూసినాయి. ఏం జరిగింది తెలుసండి, అవి వీనేటప్పుడు ప్రసవించేటప్పుడు మచ్చల గల గొర్రె పిల్లలు పెట్టినాయి. నేను స్తోత్రం కలిగిన కాక. అప్పుడు లాబాను గొర్రెల కంటే యాకోబు గొర్రెల దీవించాడు. చూసారండి, యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. తర్వాత యాకోబు అక్కడి నుంచి ఆశీర్వదించబడ్డాడు. భార్యలు, పిల్లలు, గొర్రెలు, గొడ్లు, పశువులు, వెండి బంగారములతో సమస్త ఆస్తితో తిరిగి తన తండ్రి ఇంటికి బేతేలుకు తిరిగి వచ్చాడు. దేని స్తోత్రం కలిగిన కాక. ఈరోజు యాకోబు దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. నువ్వు మనుషుల మీద ఆశ పెట్టుకుంటే నీ స్థితి కొద్దిగానే ఉంటుంది. ఏమంటాడు, ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండను, చివరికి తుదకు నువ్వు మహాభివృద్ధి నొందుతూ ఉంటాడు. మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు. ఈరోజు వాళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళ దగ్గర పని చేస్తున్నారు, వాళ్ళు అనుకోవద్దు. నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకో, దేవుడు నిన్ను ఆశిస్తాడు. ప్రియులారా, యాకోబు అప్పటి నుంచి నిత్యము యెహోవా మీదే ఆశ పెట్టుకుంటున్నాడు. దేని స్తోత్రం. ఒక దేశముగా దీవించాడు, ఒక ఇశ్రాయేలు దేశముగా దీవించాడు. అంతగా తన సంతాన్ని ఆశించాడు. ఈరోజు నిన్ను కూడా ఒక దేశానికి దీవెనకరంగా మారుస్తాడు. ఈరోజు నీ పశువులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారాన్ని, ఈరోజు నా మనుషులందరూ నేను మోసం చేసి, అన్యాయం చేసి
ఈ రోజున నిన్ను అనగాలని చూసినప్పుడు జీవము కలిగిన దేవుడు ఉన్నాడు చూసారా, ఆ దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. నిన్ను ఎవ్వరు ఊహించిన రీతిలో నిన్ను ఆస్వాదిస్తాడు. నీ ఆశని నెరవేరుస్తాడు. నేను స్తోత్రం కలిగిన గాక. అంతెందుకు, దావీదు ఉన్నాడు కదా, దావీదు యుద్ధం చేసే టైం వచ్చినప్పుడు ఈ సంగతి విన్నాడు. ఏ సంగతి? యుద్ధంలో ఎవరైతే గెలుస్తారో రాజు కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తారు, అది బహుమతిని ప్రకటించాడు సౌలు. అప్పుడు దావీదు, నేను యుద్ధంలో గెలిస్తే నేను రాజుకు అల్లుడిని అవుతాను అని అతని గంపెడాస్తి వెళ్ళి గొల్లియాతుని జయించాడు. ఫిలిస్తీన్లకు యుద్ధం చేసి ఫిలిస్తీన్లను చంపాడు. ఆయన తనకు సౌలు కలుడవటం కోసం ఆయన యుద్ధం చేసి రక్తపాతను సృష్టించి చివరికి ఫిలిస్తీన్ల మీద జయం పొందితే, చివరికి తన మామైన సౌలు ఏం చేసేది తెలుసా? తన కుమార్తెని ఇచ్చినట్టుగా ఇచ్చి చివరికి దావీదుని ఏం చేసేది తెలుసా అండి? ఉట్టి చేతులతో అతన్ని అరణ్యపాలు చేశాడు. చివరికి తన కుమార్తెను కూడా, దావీదు భార్యను కూడా తీసి అన్యుడైన ఫిలిస్తీయుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. శివుని గవ లేకుండా దావీదుని అరణ్యపాలు చేసి చివరికి అరణ్యంలో జీవించినట్టుగా అయ్యాడు. దావీదు కలుడైతాననుకున్నాడు కానీ 21 సార్లు దావీదుని హత్యా ప్రయత్నం చేసి చంపాలని చూశాడు. అప్పుడు దావీదు అంటాడు, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడు ధన్యుడు అంటాడు. దాని స్తోత్రం. అప్పుడు దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు నాయనా, నేను సౌలు మీద ఆశ పెట్టుకున్నా. సౌలు కలుడైతే నేను కొద్దిగా ఒక మంచి స్టేజ్లో ఉంటాను, తర్వాత నాకు ఒక పేరు వస్తుంది, నా కింద సైన్యం ఉంటారు, మా మామగారు అనుకున్నాను. కానీ నా మామి నన్ను చంపాలని చూశాడు, అరణ్యపాలు చేశాడు, తిండి లేకుండా చేశాడు, బట్ట లేకుండా చేశాడు అని దావీదు దేవుడి మీద ఆశ పెట్టుకుంటే ఏం జరిగింది తెలుసా అండి? సౌలుకి అల్లుడవుదామని దావీదు ఆశ పెట్టుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడి మీద ఆశ పెట్టుకున్నాడో, దేవుడు సౌలుకి అల్లుడు కాదు, దావీదుని రాజుగా చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. దావీదుని రాజుగా చేశాడు. అప్పుడు దావీదు అంటాడు, నా దేవుడు నన్ను ఎంతగా హెచ్చించడని చెప్పని దావీదుని ఇశ్రాయేల్ దేశానికి తలగా ఉంచాడు, రాజుగా చేశాడు, తన సంతానాన్ని దీవించాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరి మీద ఆశ పెట్టుకుంటావు అమ్మా? బాబు, ఎవరి మీద ఆశ పెట్టుకుంటున్నా? మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు, సిగ్గుపడతావు. బంధువుల మీద ఆశ పెట్టుకోవద్దు, నిన్ను మోసం చేస్తారు. స్నేహితుల మీద ఆశ పెట్టుకోవద్దు, నిన్ను ద్రోహం చేస్తారు. కానీ నీ దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకో, నీ ఆశ భంగము కానేరదు. ఈరోజు నువ్వు కొద్ది స్థితిలో ఉన్న తుదకి మహాభివృద్ధిని అందుతావు. నీ ఆశయాలు దేవుడి మీద ఆశ పెట్టుకో, దేవుడిని నెరవేరుస్తాడు. నీ బిడ్డల వివాహ విషయంలో దేవుడి మీద ఆశ పెట్టుకో, శ్రేష్టమని ప్రవేశిస్తాడు. ఉద్యోగ విషయంలో దేవుడి మీద ఆశ పెట్టి ప్రార్థన చేయి, దేవుడు దావీదుకి రాజుగా చేసి దీవిస్తాడు. ఈ రోజున నీ పంట విషయంలో, పంట పొలం విషయంలో, నీ కష్ట విషయంలో, నీ వ్యాపార విషయంలో, ఉద్యోగ విషయంలో దేవుడి మీద ఆశ పెట్టుకో, దేవుడు నీ వ్యాపారాన్ని ఆస్వాదిస్తాడు, నీ ఉద్యోగాన్ని దీవిస్తాడు. ఈరోజు నువ్వు చేస్తున్న ఏ పని సరే దేవుడి మీద ఆశ పెట్టుకో, ఆ దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆస్వాదించి నీ ఆశ భంగముగా ముందుకు మంచి గతిని రాబోతుంది, మంచి స్థితి రాబోతుంది. ఆ మంచి దేవుడి మీద ఆశ పెట్టుకో, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఊహించని రీతిలో నిన్ను ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి అయిన తండ్రి, ఈరోజు నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు నాయనా. వాళ్ళు మనసులో ఎంతో కృంగిపోతున్నారు, మనుషుల మీద ఆశ పెట్టుకున్నారు, యజమానుల మీద ఆశ పెట్టుకున్నారు, పిల్లలు తల్లిదండ్రుల మీద ఆశ పెట్టుకున్నారు. కానీ వాళ్ళ ఆశలన్నీ కూడా భంగమైపోయాయి ప్రభా. కానీ నీ మీద ఆశ పెట్టుకున్న యాకోబు జీవితం ప్రభా ఆశీర్వదించబడింది తండ్రి. దేశానికే దీవెనకరంగా ఉన్నాడు. నీ మీద ఆశ పెట్టుకున్న దావీదు ఒక రాజ్యానికి రాజై తన సంతతిని దీవెనకరంగా ఉన్నాడు. నీ యాకోబు ఇదిగో నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకో, నీ ఆశ భంగము కాదన్న. బిడ్డలైతే వివాహం విషయంలో ప్రభా మంచి శ్రేష్టమైన జతని ఆయన తోడుని మీరు దయచేయండి ప్రభా. ఉద్యోగ విషయంలో మీరు శ్రేష్టమైన ఉద్యోగం దయచి, వ్యాపార విషయంలో విస్తరింపచేయండి ప్రభా. ఏ చదువుల విషయంలో బిడ్డలను దీవించి ప్రభా, ఏ విషయంలో అయితే నీ బిడ్డలు ఆశ పెట్టుకుని ప్రార్థిస్తున్నారో వాటన్నిటిలో అత్యధికమైన దయచేయమని, వారి ఆశ కలిగిన ప్రాణాన్ని గుర్తుపరచమని యేసు నామమున తండ్రి. ఆమేన్.
దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమె